వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజకీయాల్లో ఏది యాదృచ్ఛికం కాదు, అంతా వ్యూహాత్మకమే. యాక్టివ్ గా లేని తెలంగాణ సీనియర్ నేత మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు విజయేందర్ గౌడ్ కు యాదాద్రి బోర్డులో ఛాన్స్ వెనుక నడిచిన అసలు రాజకీయం ఏంటి? ఇప్పుడే ఆయన పేరెందుకు తెరపైకి వచ్చింది? రేవంత్ రెడ్డి వేసిన వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగు వెనక ఒక పక్కా పొలిటికల్ స్కెచ్ ఉంటుందనేది తాజా రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. తాజాగా ప్రతిష్టాత్మకమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు నియామకాల్లోనూ అదే రకమైన మాస్టర్ స్ట్రోక్ కనిపించింది. ఉమ్మడి రాష్ట్రంలో శక్తివంతమైన బీసీ నేతగా, హోంమంత్రిగా చక్రం తిప్పిన తూళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు తూళ్ల విజయేందర్ గౌడ్ కు ఈ బోర్డులో సభ్యుడిగా అవకాశం కల్పించడం వెనుక చాలా రాజకీయ సమీకరణాలే కనిపిస్తున్నాయి. రాజకీయంగా దేవేందర్ గౌడ్ యాక్టివ్ గా లేరు. ఆయనకు మొత్తం 3 కుమారులున్నారు. ఇందులో పెద్ద కుమారుడు విజయేందర్ గౌడ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక రెండో కుమారుడు వినయేందర్ గౌడ్ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక చిన్నోడు చివరివాడు వీరేందర్ గౌడ్ ప్రస్తుతం యాక్టివ్ పొలిటీషియన్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వీరేందర్ గౌడ్ బీజేపీలో కొనసాగుతున్నారు. అయినప్పటికీ విజయేందర్ ను రేవంత్ రెడ్డి ఎంచుకోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. దేవేందర్ గౌడ్ కు రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల్లో బలమైన క్యాడర్, సానుభూతి పరులు ఉన్నారు. ఆ లెగసీని తమ వైపు తిప్పుకోవడానికి ఇదొక మార్గంగా కనిపిస్తోంది. యాక్టివ్ గా లేకపోయినా ఎలాంటి వివాదాలు లేని వ్యక్తి కావడంతో పాటు దేవేందర్ గౌడ్ వారసుడిగా ఉన్నందున సామాజికంగా దీని వల్ల మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి దేవేందర్ గౌడ్ అంటే వ్యక్తిగతంగా ఎంతో గౌరవం. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుండి వీరి మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇప్పటికీ అదే బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. 2026 ఫిబ్రవరిలో దేవేందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజీ అనే పేరును మొదటగా రాయించింది దేవేందర్ గౌడేనని కొనియాడారు. తాను వ్యక్తిగతంగా అభిమానించే నాయకుల్లో దేవేందర్ గౌడ్ అగ్రస్థానంలో ఉంటారని రేవంత్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఆ అభిమానానికి, గౌరవానికి ప్రతీకగానే ఈ నామినేటెడ్ పదవి దక్కిందనేది ఒక బలమైన టాక్. ప్రధానంగా తెలంగాణ అంటే టీజీ అనే పిల్లలు బండ్ల మీదనే కాదు, వాళ్ళ గుండెల మీద కూడా ఆ రోజు రాసుకొని తెలంగాణను టీజీ రూపంలో రాయాలి అని ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న రాజకీయ నిర్ణయమే టీజీ. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ కాస్త టీఎస్గా మారింది. కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీనే తెలంగాణలో ఉండాలి అని చెప్పి టీఎస్ను మళ్ళీ టీజీగా మార్చి, రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే మారదు, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాలి. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా రాజకీయ జీవితం మొదలుపెట్టిన దేవేందర్ గౌడ్ అంచెలంచెలుగా ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో అత్యంత కీలకమైన నేతగా ఎదిగారు. 1994 నుంచి మేడ్చల్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక తెలంగాణలో హోంమంత్రి ఎలిమినేటి మాధవ్ రెడ్డి తర్వాత అంతటి స్థాయి నేతగా దేవేందర్ గౌడ్ ఎదిగారు. రంగారెడ్డి జిల్లాతో మొదలుపెట్టిన రాజకీయం తెలంగాణ వ్యాప్తంగా ప్రభావితం చేసేలా ఎదిగారు. ఆయన ప్రస్తుతం యాక్టివ్ గా లేకపోయినా బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగానే ఉన్నారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో గౌడ సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం. దేవేందర్ గౌడ్ కుటుంబానికి ఇక్కడ దశాబ్దాల పాటుగా పట్టుంది. ఈ నియామకం ద్వారా ఆ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనే సంకేతం కూడా పంపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఓట్లు, సీట్లు దక్కలేదు.
దేవేందర్ గౌడ్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి లాగితే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ భవిష్యత్ ఎన్నికల్లోనూ రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర నియోజకవర్గాల్లో బీసీ వర్గ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతాయనే ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. దేవేందర్ గౌడ్ రెండో కుమారుడు వీరేందర్ గౌడ్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన సొంత అన్నయ్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పదవి ఇవ్వడంతో ఆ కుటుంబంలో ఒకరు కాంగ్రెస్ వైపు, మరొకరు బీజేపీ వైపు ఉన్నట్లయింది. ఇది వీరేందర్ గౌడ్ ను రాజకీయంగా డైలమాలో పడేసే వ్యూహంగా కనిపిస్తోంది. వీరేందర్ ప్రస్తుతం నేరుగా పార్టీలోకి రాకపోయినా యాదాద్రి బోర్డులో స్థానం కల్పించడం ద్వారా దేవేందర్ గౌడ్ ఫ్యామిలీని కాంగ్రెస్ గూటికి చాలా దగ్గరగా రేవంత్ తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఈ ఫ్యామిలీకి చెందిన క్యాడర్ అంతా కాంగ్రెస్ కు సపోర్ట్ చేసేలా, అలాగే వీరేందర్ గౌడ్ కూడా త్వరలోనే హస్తం గూటికి చేరేలా రేవంత్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని ప్రచారం ఇప్పుడు గట్టిగా సాగుతోంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా రాజకీయాలపై పూర్తి పట్టు సాధించేందుకు రేవంత్ రెడ్డి వేసిన యాదాద్రి వ్యూహం ఇటు సామాజికంగా, అటు రాజకీయంగా కాంగ్రెస్ కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.